హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామింగల్ చిన్న అండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఎవరైనా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఈరోజు నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మన డైలీ లైఫ్లో, డైలీ రొటీన్లో మనకి ఒక్కొక్కసారి చిరాగ్గా ఉంది అనిపిస్తుంది, ఒక్కోసారి ఏదో అన్ఈజీగా ఉంది, ప్రశాంతంగా లేదు, విసుగ్గా ఉంది అనుకుంటుంటాం కదా. అసలు అలాగే ఎందుకు ఉంటుంది, ఎందుకు అనిపిస్తుంది అనేసి నేను నా ఎక్స్పీరియన్స్, నాకు తెలిసింది, నేను అలా ఉన్నప్పుడు వాటి నుంచి ఎలా ఓవర్కమ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ విసుగు, ప్రశాంతత, కోపము ఇవన్నీ ఎక్కడి నుంచో నడుచుకుంటూ మన దగ్గరికి వచ్చాయండి. అవి జస్ట్ మన ఫీలింగ్స్ అనమాట. మన మైండ్ మనం ఎలా ఫీల్ అవుతామో, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఏదైనా ఒక సిచ్యువేషన్ మనం ఫేస్ చేసినప్పుడు కానీ, లేదు ఎక్కడ ఏదైనా ఒక ప్రజెంట్ అక్కడ జరుగుతున్న విషయంని మనం ఎలా తీసుకుంటామో దాని రిజల్ట్ మనకు అలా అనిపిస్తుంది అన్నమాట. అంతేగాని అది డైరెక్ట్గా అక్కడ చిరాకు అక్కడ ఉంది, కోపం అక్కడ ఉంది అని అలాగే ఉండదన్నమాట. మనం ఆలోచించే విధానంలోనే మనకి హ్యాపీనెస్ వస్తుందా, లేదా సాడ్నెస్ వస్తుందా, లేకపోతే విసుగుగా ఉంటుంది, కోపంగా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ రాసాం అనుకుందాం. ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాం. ఇప్పుడు ఫెయిల్ అయిపోతే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం అయ్యో బాబోయ్ ఫెయిల్ అయిపోయామని ఏడుస్తూ కూర్చున్నాం అనుకోండి, అక్కడ ఏముంటుంది, బాధే ఉంటుంది. కానీ అయ్యో ఫెయిల్ అయ్యాము, మళ్ళీ మనం పాస్ అవ్వాలంటే మనం అగైన్ ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్కి మంచిగా ప్రాక్టీస్ అవ్వాలి, మంచిగా చదువుకోవాలి, మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవాలని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, మనం మళ్ళీ ఎగ్జామ్ రాయగలిగే ఆలోచన వస్తుంది, మనం ప్రాక్టీస్ అవ్వడానికి కూడా ఆలోచన హెల్ప్ అవుతుంది. ఇలా కాకుండా మనం ఏడుస్తూ కూర్చున్నాము, లేదు ఎవరైనా అంటారేమో, ఎవరైనా కామెంట్ చేస్తారేమో మీరు ఫెయిల్ అయ్యారు అని అంటారనేసి మనం అలాగా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మనకి ఏదైనా సిచ్యువేషన్ బాగోపోయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా సరే మనకి ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఫస్ట్ మనకి ఆ ఇన్సిడెంట్ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దానికంటే అమ్మో సొసైటీ ఏమనుకుంటుందో అని ఒక భయం అనేది ఉంటుందండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమంటారు అసలు పట్టించుకోవద్దు. ముందు మన వరకు మనం బాగుండాలి, తర్వాత సొసైటీ గురించి మనం బతకాల్సిన అవసరం లేదు. మన వరకు మనం కరెక్ట్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని అనుకోవాలి. ఒకళ్ళ గురించి మనకు అనవసరం. మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎవరో వెక్కిరించినట్లు, ఎగతాళి చేసినట్లు చేయరండి. మంచి మనుషులు, మంచి మనస్తత్వం గల వాళ్ళు ఎవరు మనల్ని డిప్రెషన్కి లోనయ్యేలాగా ఎవరు మాట్లాడరు, మనకి మోటివేషనే ఇస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళ మాటలే పట్టించుకోవాలి. ఇప్పుడు అసలు ఏదైనా ఒక సిచ్యువేషన్, ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు లేదు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఇంట్లో గొడవ అయిందనేసి మా వారు నన్ను ఎలా తిట్టారు అనుకుంటా వైఫ్, మా ఆవిడ నా మీద ఇలా గొడవ పడింది అనుకుంటా హస్బెండ్, ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఇంకా ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఎందుకు ఉండదు? వీళ్ళు ఇలాగే ఒకళ్ళ గురించి ఒకళ్ళు నా మీద ఎందుకు గొడవ పడుతున్నారని ఇద్దరు అనుకోబట్టే అసలు ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఆ ఇంపాక్ట్ పిల్లల మీద కూడా చూపిస్తుంది. పిల్లలు కూడా మా మమ్మీ డాడీ ఎందుకు ఇలా ఉన్నారు అనేసి పిల్లలు కూడా బాధపడతారు. కానీ ఏదన్నా విషయం జరిగిందనుకోండి, అక్కడికక్కడ దాన్ని వదిలేసేయాలన్నమాట. వదిలేయటం కష్టమైనా కూడా కొంచెం ఒక 1 or 2 hours, 1 day ఆ డే ఎండ్ అయ్యేలోపు దాన్ని మనం మర్చిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి మనం ట్రై చేయాలి. దీనివల్ల వచ్చే నష్టమే ఉండదండి. చిన్న గొడవకే భార్యాభర్తలు కొట్టేసుకొని విడిపోయి విడాకులు తీసుకోవడం, పిల్లలు అంతా ఆ ఫ్యామిలీ కొలాప్స్ అవ్వటం ఎందుకండి? చిన్న చిన్న విషయాలకి అడ్జస్ట్ అయితే తప్పే ఉంది, ఆనందంగానే ఉంటారు కదా అందరూ. అడ్జస్ట్ అయితే ఆనందంగా ఉంటాము అనుకున్నప్పుడు అడ్జస్ట్ అవ్వడంలో తప్పులేదు కదా. జస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైనా మనం ఆలోచించే ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది.
ఒక సమస్య, ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక బ్యాడ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు నెగెటివ్ వేలో ఆలోచించడం మానేసి, దాని నుంచి మనం డైవర్ట్ అయ్యేది ఎలాగా, మనం నార్మల్ స్టేజ్‌లో ఎలా ఉండగలము, ఏం చేస్తే నార్మల్ స్టేజ్‌లో ఉండగలం, ఏం చేస్తే మనం ప్రశాంతంగా ఉండగలము అనే దారిలో మనం ఆలోచించాలి. అంతేగాని జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తూ, దానికి కారణాలు వెతుక్కుంటూ, దాన్నే పదే పదే గుర్తు చేసుకున్నామనుకోండి, దానివల్ల మనకి మైండ్ పాడవటం తప్పించి ఏం ఉండదనమాట. దాని నుంచి డైవర్ట్ అవ్వండి. సరదాగా బయటికెళ్ళటం, నలుగురితో మాట్లాడటం అలా చేయండి. అంతేగాని దాని గురించే మాత్రం అసలు ఆలోచించొద్దు, బాధపడొద్దు ఎవ్వరు కూడా. నేనైతే ఇలాగే చేస్తాను. నాకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఒంట్లో బాగోపోయినా అంతే. మనం వీలైనంత నార్మల్‌గా మనం మామూలుగా ఎలా ఉంటామో, నార్మల్ డైలీ రొటీన్‌లో మనం ఎలా ఉంటామో, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా మనం కొంచెం వాటి నుంచి డైవర్ట్ అయ్యి అలాగే ఉండటానికి ట్రై చేస్తే, ఆ ప్రాబ్లమ్, ఆ సిట్యుయేషన్ అనేది త్వరగా క్లియర్ అయిపోద్దనమాట. అది. అలా ఉంటే మనం స్ట్రాంగ్‌గా ఉంటాము. మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా, ఆనందంగా, చుట్టూ ఉన్నవాళ్ళంటే మన ఫ్యామిలీ ఆనందంగా ఉంటది. నాకైతే ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. అలాగే ఈ విషయం ఈ ఈ నేను చెప్పిన ఈ విషయం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.